నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, లిక్కర్ స్కామ్ ఎంత పెద్ద స్కామ్ అనేది ఒకసారి జస్ట్ మనం బేరేజ్ చేసుకుంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది ఓన్లీ 150 కోట్లకు సంబంధించింది మాత్రమే. కానీ అప్పటి ఉన్నటువంటి యొక్క ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు కావచ్చు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి సిసోడియాని ఇద్దరిని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం మనం చూసాం. కానీ 3200 కోట్లు ఏదైతే ఉందో ఓన్లీ ముడుపులు మాత్రమే, ఓన్లీ ముడుపులే. ఇంకా పూర్తి స్కామ్ బయటకు వస్తే ఏ 1,00,000 కోట్లకి వెళ్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇటువంటి దాంట్లో రాజ్ కాసిరెడ్డి A1గా ఉన్నటువంటి ఒక అతను జస్ట్ బెయిల్ గురించి అడిగినాము, సుప్రీంకోర్టు పూర్తి అక్షింతలేసింది. అసలు అప్పుడున్న ఐఏఎస్ఎల్ ఎందుకు అరెస్ట్ చేయలేదు, పొలిటికల్ నేతలను ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్నట్టు ప్రశ్నలు చేసింది. సో రేపో మాపో జగన్మోహన్ రెడ్డిని సుప్రీంకోర్టు ఒకవేళ అరెస్ట్ చేయాలి అని చెప్పి ఒకవేళ ఏదైనా వస్తే ఏంటి పరిస్థితి? ఇంకా ఏమన్నా ఇంకొక ఛాన్స్ ఏమైనా ఉంటుందా జగన్మోహన్ రెడ్డికి, లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్గా సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానించిందంటే, ఇతను ఆర్కిటెక్ట్ అన్నది, అంటే దీన్ని ప్లానింగ్ చేసిన ఉండేది. మరి యజమాని బిల్డర్, దాని యజమాని ఉంటాడు కదా, ఒకడు ప్లాన్ వేయించుకున్నవాడు, ఈ దుబెత్తాన్ని ప్లాన్ వేయించుకున్నవాడు ఉంటాడు కదా, అదే ప్రస్తావించారు సుప్రీంకోర్టు. అంటే ఇది హైయర్ అథారిటీస్, పొలిటికల్ హైయర్ అథారిటీస్కి తెలియకుండా ఇది జరగదో, చేయలేరు అని చెప్పారు. ఇప్పుడు నేను అన్నది ఏంటంటే, న్యాయస్థానాలు దయచేసి నమస్కారం పెట్టి అడుగుతున్నాను నేను, వ్యాఖ్యలు మాత్రమే చేయకండి, తీర్పులు ఇచ్చేయండి అని చెప్తున్నాను. ఆదేశాలు ఇవ్వాలి. మీరు ఇక్కడితో ఒకటి ఎందుకు ఆపారు, మిగతా వాళ్ళని ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేదని ఒక మొట్టిగా వేస్తే, లేదా గోడ గుచ్చి వేయించారనుకుంటే దర్యాప్తు వాళ్ళని, మీరు అందరూ రండి వరుసగా గోడ గుచ్చేయండి అని చెప్పాలి. ఇక్కడితో ఎందుకు ఆపని, మీకు ఎవడు చెప్పాడు ఇక్కడితో ఆపమని అని చెప్పాడు కదా. అడిగితే అప్పుడు ఇంకా ఇప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు కదా. ఇప్పుడు పేరు నాని విషయంలో ఆదేశాలు ఇచ్చారు కదా, విచారణ చేయండి ముందు అర్జెంటుగానే, అతను పిటిషన్ కొట్టిపాడు దుబ్బి అలాగనమాట. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మంగా, అంటే వాళ్ళలో కూడా ఆవేదన ఉంటుంది న్యాయమూర్తుల్లో. వాళ్ళకేమైనా దేశంలో జరుగుతున్న ఈ అరాచకాలు, అవినీతి, అక్రమాస్తులు కూడబెట్టుకోవడం, ఈ కోట్లు లక్షల కోట్లు కొల్లగొట్టేయడం చూస్తే వాళ్ళు కొడుకు మండిపోద్ది కదా. ఎందుకంటే అండి, కొంచెం అసందర్భమైన, మీరు అడిగిన దానికి సంబంధం లేకపోయినా ఒక విషయం చెప్పుకోవాలి మనం. ఈ ఆర్థిక నేరాలు, ఈ దర్యాప్తులు, కేసులు, వ్యవస్థల పనితీరు చూస్తే ఒక రకమైన ఆవేదన వస్తుంది. నేను సోషల్ మీడియాలో పోస్ట్ చదివాను. లడఖ్కి సంబంధించిన ఒక అతను ఎవరో ఒక అతను టూరిస్ట్కి వెళ్ళిన వాళ్ళతో మాటల సందర్భంలో, నేను ఇక్కడి నుంచి మంచు పర్వతాల వైపు వెళ్తామండి, సియాచిన్ వైపు కొన్నాళ్ళు, ఒక 3-4 నెలలు పనిచేస్తాం అక్కడ అన్నాడు. అంటే అక్కడేంటి మీ పని అంటే, అక్కడ మేము సామాన్లు సైనికులకి మూటలు అవి మోసుకెళ్తాం, వాళ్ళ ఆహార పదార్థాలు అవన్నీ. సియాచిన్ గ్లేసియర్లో ఎలాగంటే, అక్కడ విపరీతమైన మంచు, నీళ్ళని గడ్డగట్టేస్తే హెలికాప్టర్ కూడా దిగడానికి అవకాశం ఉండదు అక్కడ. ఆ పైనుంచే పడేసిపోతారు ఆహార పొట్లాలు, వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అంతా. వాటిలన్నిట్లు అక్కడక్కడ పోయినాయి అన్నీ తీసుకెళ్ళి ఆ మిలిటరీ క్యాంపులకు చేర్చాలి. దానికోసం 3 నెలల్లో 4 నెలల్లో వాళ్ళు ఇక్కడ విపరీతంగా మంచుండి ఏరియా టైం కదా ఇది, ఆ టైంలో వీళ్ళు వెళ్తారన్నమాట. అక్కడ వాహనాలు తిరగడానికి ఉండదు, అంతా మంచు, నీరేదో మంచేదో తెలియదు, పలకల కింద కట్టేసి ఉంటుంది. అలాగే ఈ జంతువులు కూడా, గాడిదలు, గుర్రాలు తిరగవు. ఖచ్చితంగా మనుషులే జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకుని వాటిని మెల్లమెల్లగా మోసుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఆక్సిజన్ కూడా అందదు. ఆక్సిజన్ కూడా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. దృఢకాయ లేని వాళ్ళు ఉండాలి, ఫిట్నెస్ ఉన్న వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఆ హెలికాప్టర్ నుంచి చేసిన సామాన్లు తీసుకుని వెళ్ళి వాళ్ళు చేరేస్తూ ఉండాలి. రోజుకు 2 గంటలు నడుస్తారు. మిగతా సమయం అంతా ఆ మంచులో కూరుకుపోకుండా, మంచు తుఫాను బారిన పడకుండా వాళ్ళని రక్షించుకుంటా ఈ సామాన్లు తీసుకెళ్ళి అప్ చెప్పాలి. అది దానికి జీతం ఎంతో తెలుసండి, 18,000 నెలకి. 3 నెలల పని చేస్తే 50,000-60,000 వస్తాయి. మిగతా ఖర్చులన్నీ వాళ్ళు పెట్టుకుంటారు అనుకోండి. అంటే వాళ్ళు ఎంత తక్కువ జీతానికి, రోజుకు 600 రూపాయల జీతానికి ఎలాంటి పరిస్థితులు, అక్కడ ఇంకా ప్రమాదాలు ఎలా ఉంటాయి తెలుసా? స్నో బైట్ అని ఉంటుంది, ఫ్రాస్ట్ అంటే ఫ్రీజింగ్ అయిపోతుంది కాళ్ళన్నీ. ఆ మంచుకి శరీరంలో ఆ స్నో బైట్ అని ఆ మంచు కాటులాడుతుంది అన్నమాట. ఆ మంచు అది తగిలిందనుకోండి, కింద నుంచి పైకి చచ్చిపడిపోతా వచ్చేస్తాయి కాళ్ళు. ఇక దానికి చికిత్స లేదు. దాని నుంచి కాపాడుకుంటా నీళ్లు కాచుకుని, మంచినీళ్ళు తాగాలంటే ఆ మంచుని ముద్దనే వేడి చేసుకుని అది వెలిగించాలంటే కూడా కష్టం. పెట్రోల్ కూడా ఫ్రీజ్ అయిపోయేంత -డిగ్రీలు ఉంటాయి అక్కడ. అలాగే ఇతనితో పాటు
ఇలా వెళ్ళిన వాళ్ళు చాలామంది వాళ్ళ స్నేహితులు సహచరులు చాలామంది ఆ లోయలో పడిపోయి ఈ గ్రేసియర్లు అని ఉంటాయి, మంచు పలక ఉంటుంది, కాలు అడుగు పెట్టగానే పలకమని అద్దం పగిలినట్టు పగిలిపోయి కిందకి వెళ్ళిపోతారు. అదో ఊబిలాడుదామంటే అదే నీరు ఉంటుంది మంచి ఇంటినే గడ్డగడేస్తారు నిమిషం, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. మనం గట్టిగా నోట్లోంచి ఉమ్మేస్తే ఉమ్మి కింద పడే లోపల గడ్డగడేస్తుంది. పైపు ఇప్పి చూపిస్తారు వీడియోలు కూడా, పైపులో నీళ్ళు ఇప్పితే నీరు కింద పడే లోపల గడ్డగడేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పనిచేసి అక్కడ మరి వీళ్ళు ఎలా పనిచేస్తారు, అక్కడ సైనికులు ఉంటారు, వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు. ప్రతి వాళ్ళకి కూడా సైనికులకి ప్రతి రెజిమెంట్ నుంచి కొన్నాళ్ళ పాటు సియాచిన్లో పనిచేయాలి వాళ్ళు. అదొక ట్రైనింగ్ లాగాను. ఇక్కడ వీళ్ళేం శబ్దం చేయకూడదు, మంచు స్కూటర్ల మీద తిరగకూడదు, ఆ సౌండ్కి శత్రువుకి తెలిసిపోద్ది, లైట్లు వేసుకుని తిరగకూడదు. చీకట్లోనే జాగ్రత్తగా దారి వెతుక్కుంటే 2 గంటలు ప్రయాణం చేస్తే మెల్లగా చేరతారు అక్కడికి. అందులో వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళకి దొరికిపోయి వాళ్ళ చేతిలో చేస్తారు, అవతల పోస్ట్ నుంచి ఐడెంటిఫై అయ్యారనుకుండా వాళ్ళు కాల్చి పడేస్తారు. ఇన్ని ప్రమాదాలు ఎదుర్కొంటా కష్టపడి దేశాన్ని సరిహద్దుల దగ్గర కాపలా కాస్తున్నారు కదా. ఇక్కడ లోపల మన దేశంలో ఉండి లక్షల కోట్లు కొల్లగొట్టేసి ఏకంగా ముఖ్యమంత్రులు గట్ట అయిపోయి విదేశాల్లో తరలించి అక్కడ వ్యాపారాలు పెట్టి వందల వేల ఎకరాలు కొని మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ డబ్బు తరలించి ఆ డబ్బుతో మళ్ళీ అధికారంలో రావడానికి ప్రయత్నం చేయటం, ఇది ఏ రకంగా మన స్వాతంత్రం వచ్చింది, మన స్వాతంత్ర్యం తాలూకు ఫ్రూట్లో ఇలా పురుగులు పట్టేయటం. పురుగు పట్టిన కాయ తినగలరా మీరు? మన స్వాతంత్ర్య ఫలానికి పురుగు పట్టిందండి. జూలై ఆగస్టులో వర్షం పడిన తర్వాత మామిడి పండుగ పురుగు కట్టినట్టు ఎలా కోసి కాయ బాగానే ఉంటుంది చూడటానికి, కోసిన వెంటనే పురుగులు కలకలలాడుతూ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి పురుగులు ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నాయి. ఇది అయినా తలుచుకుంటే ఎవరి కోసం భద్రత? ఈ దేశాన్ని వాళ్ళు ప్రాణాలకు తెగించి కుటుంబాలకు దూరంగా ఎండ వాన చలి అన్నీ తట్టుకుంటా ఇతర ఆ అవతల దేశం వాళ్ళు శత్రు దేశం వాళ్ళ తుపాకీ తోటాలకి ఎదురు నిలబడి మనకి రక్షణ కల్పిస్తున్నారు అతి తక్కువ పారితోషికానికి. నువ్వు ఇక్కడ మద్యం లాంటి వ్యాపారం ప్రభుత్వంలో ఉండి ప్రజల బాధ్యత బాగోగులు చూసుకోవాల్సిన వాడివి, మద్యం వ్యాపారం నువ్వే ప్రభుత్వంలో ఉండి చేసి అది కూడా నాణ్యత లేని నాసి రకమైన మద్యాన్ని తయారు చేసి అత్యంత ప్రమాదకరమైన మద్యాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలకే హరించే కుటుంబాలు అనాథలైపోయినాయి, అనారోగ్యం పాలైపోయారు, సామూహికంగా మరణించారు ఈ మద్యం సేవించి. ఇంకా కేసులు కట్టలేదండి, ముడుపుల వరకు వచ్చింది, అదే సాగుతుంది. గీత గీసినట్టుగా గీత యువతలు ఆగిపోతున్నాయి, ఆ గుమ్మం దాకా వెళ్తలేదు. మనం ఏం చేయాలి? ప్రజలు ఏం చేయాలి? ఎవరిని నమ్మాలి చెప్పండి? దారుణంగా అందరికీ తెలిసి చంపేసాడని వివేకానంద రెడ్డి గారిని భయంకర బ్రోటల్ మర్డర్, అత్యంత క్రూరాతి క్రూరంగా చంపేశారు. దాన్ని ఎవరు చేయించారో అందరికీ తెలుసు. చేసిన వాళ్ళు మేమే చేసామని వచ్చారు, అందులో కూడా మమ్మల్ని ఎలా చేయమన్నారండి వీళ్ళందరూ అని చెప్పాడు. వాళ్ళని ఎవరిని టచ్ చేయలేపారు. కర్నూలు వంతున అవతల దాటి వెళ్ళి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేపారు. ఆ వాళ్ళ ఎవరైతే ఎస్పీ ఉన్నాడో అతను ఎందుకు ప్రాసిక్యూట్ చేయలేదు దర్యాప్తు సంస్థలో? సిబిఐ ఒకసారి సిగ్గు తెచ్చుకోవాలా. ఈ సిబిఐలో ఉన్న వాళ్ళందరినీ కూడా సియాచిన్లో సంవత్సరంలో 2 రోజులు డిసెంబర్ నెలలో, సంవత్సరంలో 2 నెలలు డిసెంబర్ జనవరిలో అక్కడ నవంబర్ డిసెంబర్లో అక్కడ పని చేయించాలి, లేదా కనీసం అక్కడ 10 రోజులు ఉండించాలి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూపించాలా. వాళ్ళు ఎంత పారితోషికానికి పనిచేస్తున్నారో, ఎంత కష్టం ఉందో, ఇక్కడ ఎంత కష్టం ఉంది, ఎంత హోదా ఉంది, దేశం కోసం వాళ్ళు కాపాడుతున్నారు. మీ అందరి చేతిలో దేశం ఉంది, పోలీస్ చేతిలో ఉంది, సైనికుడి చేతిలో ఉంది దేశం. వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మన మిలిటరీ సైన్యం. మీ బాధ్యత మీరు ఎందుకు నిర్వర్తించట్లేదు? పైగా మీకు వాళ్ళకున్నంత కష్టం మీకు లేదు. స్వేచ్ఛగా హాయిగా బతుకుతున్నారు, ఇక్కడ ఫ్రీగా ఉండగలుగుతున్నారు. వ్యవస్థలన్నీ కూడా ఒకసారి ఆలోచించొద్దండి. వీళ్ళందరినీ శిక్షించొద్దు కఠినంగా. వాళ్ళకి బెయిల్ ఇవ్వటం ఏంటంటే ఎవరన్నా అసలు వాదించకూడదు, ఆర్గ్యుమెంట్ చేయకూడదు లాయర్లు ఎవరున్నా వాళ్ళకి. ఇలాంటి కేసులు తీవ్రమైన కేసుల్లో ఇంకో పక్క లడ్డు నకిలీ నెయ్యి వాడతారు, పరకామణిలో చోరీ చేస్తారు. వీళ్ళకి కాదేది కవితకి అనర్హం అన్నాడు శ్రీశ్రీ గారు, కాదేది దొంగతనానికి అనర్హం అన్నట్టు వీళ్ళు ప్రతి దాంట్లో స్కామే, ప్రతి స్కీమ్లోని స్కామే. వీళ్ళని అసలు వదిలిపెట్టొచ్చు ఎవడన్నానే?
దీనికి సమాధానం ఎవడు చెప్తాడు? ఒక పక్క సరిహద్దులో ప్రాణాలను వడ్డి కుటుంబాలను వదిలి వాళ్ళ జీవితంలో 3 అంతులు త్యాగం చేసి అక్కడ మన దేశాన్ని భద్రత కల్పిస్తున్నారు. వాళ్ళ ముందు మీరంతా మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తున్నారు. ఆ గుండెల మీద చేసుకుని కడుపు నిండా ఆనందింటున్నారు. పూర్తిగా ఈ దేశం తాలూకు ప్రజాస్వామ్య ఫలాన్ని అనుభవిస్తున్నారు, ఈ స్వేచ్ఛను అనుభవిస్తున్నారు, రాజ్యాంగం కల్పించిన హక్కులు అనుభవిస్తున్నారు. మీరు చదువుకోవడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత ఒక దర్యాప్తు సంస్థలుగానో రక్షక వ్యవస్థగానో ఏర్పడిన తర్వాత రాజ్యాంగం చట్ట ప్రకారం మీరు ఎందుకు వ్యవహరించట్లేదు? వ్యవస్థలన్నీ అందరినీ, శాసన వ్యవస్థని, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థని, జ్యుడిషియరీని, ఆఖరికి నేను మీడియాని కూడా అడుగుతున్నాను. నేను ఒకసారి సైనికుడిని, మీరు ఈ దేశంలో సైనికుడి కష్టం, రైతు కష్టం, ఇతను కడుపు నిండా అన్నం పెడతాడు, అతను కాపాడతాడు. అతను పెట్టిన అన్నం తిని హాయిగా పడుకుంటే అతను మన కాపలాగా అతుంటాడు. మిగతా వ్యవస్థలన్నీ కూడా పనిచేస్తేనే దేశం నడుస్తుంది. కానీ మీ పని మీరు 10% చేస్తున్నారు. మిగతా 90% దొంగలను కాపలా కాస్తున్నారు. మీరు దొంగలకు రక్షణ కల్పిస్తున్నారు. అవినాష్ రెడ్డి ఇప్పుడు వరకు అరెస్ట్ అయ్యి జైల్లో ఒక్కరోజు కూడా లేడంటే ఎంత అన్యాయం అండి అది. జగన్మోహన్ రెడ్డి 13 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరగడం అంటే ఇది ఆర్థిక నేరాలు ఉగ్రవాదం కన్నా ప్రమాదం అని చెప్పింది సుప్రీంకోర్టు. కాబట్టి రాజకేశ్ అనేటువంటి కూడా ఒక పావు. బాలాజీ గోవింద్ తప్ప ఎక్కడ పనిచేస్తున్నాడు? ఎందుకు ఆ యజమానులు పిలవలేదు? రాజకేశ్ రెడ్డి ఎవరి ద్వారా పనిచేసాడు? ప్రభుత్వాధినేత ఎవరో ప్రభుత్వం అప్పుడు నిర్వహించింది. ప్రభుత్వాధినేత ఎవరు అప్పుడు పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడున్నారు? ఇది ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించారు కాబట్టి వాళ్ళని ఇంటికాడ కూర్చోబెట్టారు. ఇప్పుడున్న ప్రభుత్వము, దర్యాప్తు అధికారులు అందరూ కూడా దీన్ని ఒక్క క్షణం ఆలోచించాలి. మనం తినేదన్నం ఈ దేశంలో పౌరులను కాపాడాల్సిన బాధ్యత మనదే అని ఆ బాధ్యత మిలిటరీ నిర్వర్తిస్తుంది. మీకున్న బాధ్యత మీరు కూడా నిర్వర్తించాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా సుప్రీంకోర్టు చెప్తే కానీ సిబిఐ కూడా ఫాలో అవుతలేదు. సో ఇప్పటికైనా సరే సరైనటువంటి అరెస్టులు చేయాలని అయితే కోరుకుందాం. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.